శ్రీ లలితా సహస్రనామంలోని 692వ నామము సామ్రాజ్యదాయిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సామ్రాజ్య అంటే సామ్రాజ్యమును, దాయిని అంటే ఇచ్చునది. అమ్మవారు సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తుంది. మనం ఇంతకుముందు నామంలో కూడా చెప్పుకున్నాం కదా, రాజ్యాన్ని, దానికి కావలసిన చతురంగ బలాలను అమ్మవారు ఇస్తుందని తెలుసుకున్నాం కదా. మరి రాజ్యము సామ్రాజ్యానికి గల భేదం ఏంటి? మామూలుగా మనం చెప్పుకునేటప్పుడు చిన్న చిన్న గ్రామాలు, ఆ తర్వాత పట్టణాలు, ఇవన్నీ కలిసింది రాజ్యం అని చెప్పుకుంటాం. ఇటువంటి రాజ్యాల యొక్క సముదాయాన్ని మొత్తం కలిపితే సామ్రాజ్యం అంటారు. వాళ్ళని ఏమంటారు? సామ్రాజ్యపతులు అంటారు. అంటే మహారాజులు అన్నమాట. ఇటువంటి అనేక సామ్రాజ్యాలు కలిస్తే దాన్ని మహాసామ్రాజ్యము అంటారు. అలాంటి మహాసామ్రాజ్యాన్ని ఏలేవారిని చక్రవర్తులు అంటారు. జగన్మాత వారి వారి అర్హతలను బట్టి వారిని రాజులుగా కానీ, లేదంటే మహారాజులుగా కానీ, లేదంటే చక్రవర్తులుగా కానీ చేస్తూ ఉంటుంది. మనము ఈ నామంలో సామ్రాజ్యదాయిని అని చెప్పుకున్నాం కదా, అంటే చక్రవర్తుల గురించి వివరించే నామం అన్నమాట ఇది. వారు దేవలోకాలకు సంబంధించినంత వరకు మనువు, చంద్రుడు, కుబేరుడు వీళ్ళందరూ అవుతారు. భూలోకంలోకి వచ్చేటప్పటికి, భూలోకం గురించి చెప్పుకునేటప్పటికి పురాణాలు, శాస్త్రాలు ఇటువంటి 6 చక్రవర్తుల గురించి వివరించాయన్నమాట. వారెవరు ఏంటి? పురాణాల్లో ఎవరిని చెప్పారు అంటే హరిశ్చంద్రుడని, నలుడు, పురుత్కుత్సుడు, పురూరువుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు వీళ్ళు సామ్రాజ్యాల్ని పరిపాలించారనమాట. అందుకే వీళ్ళని సామ్రాజ్య నేతల్లోగా చెప్పుకుంటూ వచ్చారు. అంటే అమ్మవారు వీరిని సామ్రాజ్య నేతల్ని చేసింది కాబట్టే వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని సామ్రాజ్యదాయిని అనే నామంతో కీర్తించారు. రాజసూయ యాగం చేసిన వారు మండలేశ్వరుడు, రాజాదిరాజు వీళ్ళు సామ్రాట్లు అవుతారు. అగ్నిపురాణ కోశంలో రాజసూయాగం చేసిన వాడు భూభర్త, రాజులను శాసించు రాజులు సామ్రాట్లు అని రాసి ఉందన్నమాట. అట్టి సామ్రాజ్యాన్ని వారికి ప్రసాదించింది కనుక అమ్మవారిని సామ్రాజ్యదాయిని అని పిలిచారు. కుయుక్తులకు పాపం బలైపోయిన పాండవులకు అమ్మవారిని సన్నజొచ్చారు కాబట్టి వారికి కురుక్షేత్ర యుద్ధంలో విజయం ప్రసాదించింది. వాళ్ళని మహాసామ్రాజ్యానికి అధిపతులుగా చేసింది. అదేవిధంగా మనం ఇప్పుడు మన రాజ్యపాలన కనుక తీసుకుంటే వారి వారి అధికారాన్ని బట్టి ముఖ్యమంత్రులుగాను, ప్రధానమంత్రులుగాను అమ్మవారే చేస్తుందన్నమాట. ఇక ఆధ్యాత్మిక ఆలోచనలోకి వస్తే సాధనతో తమ చేతల చేత, మాటల చేత ఇతరులు ఎవరికి కష్టం కలిగించకుండా ప్రయత్నించి ఇతర వ్యక్తులపైన జయమును సాధించడం ద్వారా, తనపై తాను జయమును సాధించడం ద్వారా విజయాన్ని పొంది ఇంద్రియాలను నిగ్రహించే శక్తిని, మనసుని బుద్ధితో లీనం చేసి బుద్ధిని జగన్మాత పైన పరిపూర్ణంగా కేంద్రీకరించిన వారికి ఆత్మ సామ్రాజ్యాన్ని ప్రసాదించి ఆ సామ్రాజ్యానికి చక్రవర్తులుగా ప్రతిష్ఠించి మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహిస్తుంది ఆ తల్లి. సామ్రాజ్యాధిపత్యంతో పాటు అర్హత కలిగిన వారికి సత్యధర్మ పరిపాలన యోగ్యత, అవసరమైన కోశ సంపద, చతురంగ బలాధిక్యత వీటన్నిటినీ కూడా అనుగ్రహిస్తుంది ఆ తల్లి. జగన్మాత యొక్క అనుగ్రహ వీక్షణాన్ని గురించి జగద్గురువులైన ఆదిశంకరులు కనకదార స్తోత్రంలో ఏమని వివరించారంటే, అమ్మా నేను నీకు చేసే ఒక్క భక్తిపూర్వకమైన నమస్కారం నాకు అపారమైన సంపదలను, ఇంద్రియాలకు ఆనందమును, మహాసామ్రాజ్యమును కూడా ప్రసాదిస్తుంది. ఈ ప్రాపంచికమైన రాజ్యములు, మహాసామ్రాజ్యములు ఆ తల్లి ప్రసాదించే ఆత్మ సామ్రాజ్యం ముందు ఎందుకు కొరగానివే కదా. ఆ తల్లి ప్రసాదించే ఈ సామ్రాజ్యాన్ని భక్తి సామ్రాజ్యపత్యంగా మనం గ్రహించాలి. ఈ విధంగా మనము సామ్రాజ్యదాయిని అనే నామంతో మనసా వాచా కర్మణ భక్తితో అమ్మవారిని పూజిస్తే కనుక సామ్రాజ్యము, అధికారము ఇవ్వడమే కాకుండా ఆత్మ సామ్రాజ్యాన్ని, అంటే మన మనసుని బుద్ధితో లయం చేయగలిగి ఏది ధర్మము, ఏది అధర్మము అనే విచక్షణ జ్ఞానాన్ని అమ్మవారు ప్రసాదించి చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.